దాని ఒకటి రాస్టర్ నుంచి ఎప్పటి నుంచి ఈ కో యాక్ట్రెస్ తో కానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది? సో టు బి హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. ఆల్మోస్ట్ 7 ఏళ్ల ముందే ఒక రిలేషన్ లో మీరు అవును ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి. ఏవండి ఖండించడమే అదే, నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక హీరోయిన్ అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారని భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దాంట్లోనే ఉన్నాను. మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు, దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలీదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. మాల్వి మల్హోత్రాకి మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. లవర్ ఇది అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో, అండ్ అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు, అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే, నాకు భయం వేసి వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. ఏమండి మరి సినిమాలో నటిస్తున్న ఆ హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటాడా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మరి బయట వాళ్ళలో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. కానీ ఇదే విషయం పైన రాష్ట్రం కూడా స్పందించారు. మేము కో యాక్ట్రెస్ ఒక హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను, కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 day షూటింగే జరిగింది, కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 months కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 monthకే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకెందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నౌ నీ ఇష్టం నువ్వు చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంట్లో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను, పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి
పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకి సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు? చెప్పండి. ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో.